విశ్వాసాన్ని ధరించుకుందాం. వినయం కలిగి ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం. దేన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావు? నీకున్న ఉద్యోగాన్ని చూసా, నీకున్న ఆస్తిని చూసా, నీకున్న పదవిని చూసా, నీకున్నటువంటి అండబలం కండబలం అంటారే, అలా వాటిని చూసి అతిశయపడితే ఈ రాత్రి అదంతా కూడా వ్యర్థాన్ని చేయము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తేటగా నీతో మాట్లాడుతూ వస్తుంది. రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, పేతురులాగా నేను వ్యర్థంగా అతిశయపడుతున్నానేమో. నా మనసు ఏంటో నీకు తెలుసు కదయ్యా. నేను ఎంత అల్పుడునో, నేను ఎంత బలహీనురాలునో, ఎంత బలహీనుడో నీకు తెలుసు కదా ప్రభువా. కొన్నిసార్లు డబ్బుగా మాట్లాడేస్తున్నాను ప్రభువా, కొన్నిసార్లు అతిశయపడిపోతున్నాను ప్రభువా. దేని గురించో అతిశయపడుతున్నాను ప్రభువా. ఈ రాత్రి నా అతిశయం అంతా విడిచిపెట్టేస్తానయ్యా. పేతురులాగా అతిశయపడి నేను నీకు దూరం అవ్వలేను ప్రభువా. పేతురులాగా నేను అతిశయపడి నవ్వుగా మాట్లాడి నువ్వు ఎరగనని చెప్పలేను ప్రభువా. నిన్ను నేను ఎరిగాను, నిన్ను నేను రుచి చూచాను. నువ్వే